అంటే మాకేదో చిన్న లీక్ వచ్చింది, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ నాకు తెలీదు. బట్ మంచు మనోజ్ గారు యాజ్ ఎ విలన్ గా చేస్తున్నారు అని అంటే మేము రివీల్ చేయలేమండి. రేపు మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే మంచి క్యారెక్టర్ అండి, డెఫినెట్లీ చాలా చాలా మంచి రోల్ అండి మనోజ్ గారిది. రేపు మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఆయనకి నిజంగా ఇది మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో సే సంథింగ్ అబౌట్. ఆఫ్ కోర్స్ అండి, పాపం హీ ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. చైల్డ్ లైక్ మెంటాలిటీ అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు అందరినీ హ్యాపీగా పెడతారు, చుట్టుపక్కల వాళ్ళందరినీ. ఈ సినిమా ఏంటంటే అందరికీ ఇప్పుడు తెలియకుండా అందరికి చిన్న చిన్న టైం గ్యాప్ వచ్చింది. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు ఇది తప్ప ఇంకేం తెలియదండి. ప్రతి ఒక్కరికి సినిమా ఇస్ యూనో ఇట్స్ స్పెషల్ లవ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మీ ప్రొఫెషన్కి మీకు లవ్ ఉండొచ్చు, ఇంకోళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ మీద లవ్ ఉండొచ్చు. అండ్ మాకు బ్రెడ్ అండ్ బటర్ ఇదే, మాకు సినిమానే. సో మళ్ళీ ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మేము ఏదైతే మిస్ అయ్యామో అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయటం, మళ్ళీ అంతమంది ఆడియన్స్ మధ్యలో ఏలూరుకి వెళ్ళినప్పుడు అంతమంది ఆడియన్స్ చేస్తే ఎవరికైనా ఆ చిన్న నాస్టాలజీ ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఒక ఏమంటారంటే దిస్ ఇస్ వాట్ వి లివ్ ఫర్ కదా, మనం దీనికోసమే కష్టపడుతున్నాం అని ఒక. ఎందుకంటే అంటే సినిమా అనేది ఎలాంటిదంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మనీ. పీపుల్ హ్యావ్ వెరీ రాంగ్ పర్సెప్షన్. కానీ సినిమా ఈజ్ అబౌట్ ఫేమ్ ఆల్సో, సినిమా ఈజ్ అబౌట్ అప్రిషియేషన్ ఆల్సో. ఇప్పుడు మనకి మీ సినిమా బాగుందండి మనకు వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది చూసారా, నథింగ్ కెన్ బీట్ దట్. మనల్ని గుర్తుపడతారు చూసారా, నథింగ్ కెన్ బీట్ దట్. ఇఫ్ యూ కంపేర్ విత్ మనీ అండ్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్, దానికి ఇచ్చే కిక్కింగ్ ఏది రాదు. ఓకే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కిక్. Of course, every actor will wait for that kick. That is what I feel. ఓకే, అంటే నిజంగానే ఇప్పుడు మనోజ్ గారిని కానీ రోహిత్ గారిని కానీ మిమ్మల్ని ఇలా సెట్ చేయడం, మీ ముగ్గురు కాంబినేషన్లో ఒక్కసారిగా అంటే సినిమా వస్తుంది అనగానే ఆడియన్స్లో ఒక రకమైన అటెన్షన్ వచ్చేసింది. అరే వీళ్ళు ముగ్గురిని మనం సోలో చూస్తాం, ముగ్గురు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. అందుకే మీకు వచ్చే టికెట్ కొంచెం వర్త్. అంతే అంటారా? 3 సినిమాలు చూసేది ఒకటే సినిమాలో చూసినట్టు కదా. ముగ్గురు హీరోలకి సపరేట్ కొనుక్కొని టికెట్ చూడాలి. ఇప్పుడు ముగ్గురిలో ఒకటే సినిమా చూడొచ్చు కదా, ఒకటే టికెట్ తోటి ఎన్ని అంటే 3 సినిమాలు చూసినట్టు మీరు. అంతే అందుకే ఒక్కొక్క హీరో కోసం ఒక్కొక్కసారి చూడండి. అంతే చూడాలి. ఓకే, సో సెపరేట్ పార్ట్ అలా మన స్టాలిన్ సినిమాలు ఉంటది కదా, మీకు సినిమా నచ్చితే ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురికి వెళ్ళి ఇంకో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పండి అన్నట్టు. ఓకే, సో రోహిత్ గారు ఆయనతో బాండింగ్ వెరీ స్వీట్ అండి, వెరీ స్వీట్ పర్సన్, వెరీ జెన్యూన్, చాలా మంచి వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్, చాలా కామ్ గోయింగ్ అండ్ చాలా ఫన్ కూడా ఎట్ ది సేమ్ టైం. మేము సెట్లో మేము ముగ్గురు ఉన్నప్పుడు మటుకి చాలా ఫన్ ఉండింది. అండ్ మా సెట్లో ఒకసారి మీరు చూసే ఒక వీడియో కూడా వదిలాం. ఈజ్ ఎ వెరీ గుడ్ కుక్. ఒకరోజు మా అందరికి సెట్లో కూడా మంచిగా మామిడి చెట్ల కింద ఒక ఫామ్ చాలా అసలు మంచి ఫామ్ అట్మాస్ఫియర్ లో మంచిగా చెట్ల కింద మామిడి చెట్ల కింద కూర్చొని ఆయన మంచి పచ్చిమిర్చి పులావ్ వేశారు. అండ్ రోహిత్ మన మనోజ్ భయ్యానేమో మంచి గారెలు, చికెన్ కర్రీ ఇవన్నీ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండిందండి. ఎవ్రీడే మాకు సెట్కి వెళ్తే జెన్యున్ గా ఒక ఫ్యామిలీలా ఫీల్ అయ్యాం. అంటే అందరు చెప్తారు కదా, మేము చెప్పటంగా నిజంగానే అలానే ఫీల్ అయ్యాం, అలానే ఎక్స్పీరియన్స్ గా ఉండే. అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఈ సినిమా ఇచ్చింది.